మనం చూడగలుగుతాం కానీ మైండ్ని చూడగలం. స్విచ్ వేయగానే ఫ్యాన్ స్వింగ్ అవుతుంది, ఏసీ వర్క్ చేస్తుంది, బల్బ్ గ్లో అవుతుంది. దాని ఎఫెక్ట్స్ చూస్తున్నాం, దాని ఎనర్జీ యొక్క ఎఫెక్ట్స్ని చూస్తున్నాం కానీ దాన్ని చూడట్లేదు. ఓకే, స్విచ్, ఎలక్ట్రికల్ కేబుల్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి కదా. స్విచ్ ఆన్ చేయగానే ఇవన్నీ పాస్ అవుతాయి కదా, అవునా కదా? క్లియర్? అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్స్ ని చూడగలుగుతున్నాం. సేమ్ అట్లాగే ఈ మైండ్ అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఈ ఫ్యాక్టరీలో ఏం జనరేట్ అవుతాయి? థాట్స్, వర్డ్స్, ఇమేజెస్, పిక్చర్స్, ఇవన్నీ జనరేట్ అవుతాయి. ఇది ఎన్ని పర్ డే? నిద్ర లేసినప్పటి నుంచి అవేకన్ స్టేజ్, ఈవెన్ బెడ్ మీదకి వెళ్ళి లేవకపోయినా పర్లేదు, నేర్కొస్తాను కదా, దట్ ద అవేకన్ స్టేజ్. ఆ అవేకన్ స్టేజ్ నుంచి తిరిగి డీప్ స్లీప్ లోకి వెళ్ళేంత వరకు ఆన్ ఆఫ్ యావరేజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ సుమారు 60,000 నుంచి 90,000 ఆలోచనలు ప్రతి మనిషికి వస్తాయి. ఈ ఆలోచనలో 80% ఆలోచనలు నెగటివ్ ఆలోచనలు, కేవలం 20% మాత్రం ఆలోచనలే పాజిటివ్ ఆలోచనలు. ప్రపంచంలో దేన్నైనా చూసుకోండి, 80-20 ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. నీకు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఈ రూల్ పాటించాలి. నేను తీసుకుంటున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బుక్ ఇంత లాగా ఉండవచ్చు. దీంట్లో 80% ఆఫ్ ద సిలబస్, 90% ఆఫ్ ద సిలబస్, 20% ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఉంటాయి. నిజంగా ఏ టెక్స్ట్ బుక్ ని, ఏ సబ్జెక్ట్ ని మనం ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు కవర్ చేయలేము. మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అదే ట్రాక్ చేసేసి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈజ్ ఇట్ రైట్? అంటే ఆ 20